పవన్ కళ్యాణ్ ఐకాన్ గా కనపడతారండి. అది ఆయన కూడా అవసరం అండి. పవన్ కళ్యాణ్ గారికి కూడా పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ కావాలి అని అంటే ఒక బలమైన పార్టీతో వెళ్ళాలి. మళ్ళీ ఒంటరి పోరాటం చేసి సెల్ఫ్ గోల్ కొట్టుకునే పరిస్థితి కాదు. ఇప్పుడు ఆయన కనుక కరెక్ట్గా చేసుకోగలిగితే నా అంచనా అయితే మాత్రం వైసీపీ కంటే కూడా ఎక్కువ సీట్లు జనసేనకు వచ్చే పరిస్థితి ఉంది. రేపు రాబోయే ఎన్నికలు ఇదే వేవ్ కనుక కంటిన్యూ అయితే వైసీపీ కంటే 1 or 2 సీట్స్ జనసేనకి ఎక్కువ వస్తాయి. ఏ జిల్లాల్లో అనుకోవచ్చు సార్? మీరు ఏ జిల్లాలు కాదు నేను అనుకుంటాం. నేను ఎందుకు మిమ్మల్ని జిల్లాల వారీగా అడుగుతున్నా అంటే తెలంగాణలో మీరు ఇదే చెప్పారు, జిల్లాల వారీగా సర్వే చెప్పారు, ఎగ్జాక్ట్ ఫిగర్స్ మనం అక్కడ చూసాం. అంతే, మనం 5 తగ్గినాయి, 5 కూడా ఎక్కడ తగ్గినాయి కూడా మనం తెలుసుకున్నాం. ఇవాళ కూడా నాకు ఉత్తరాంధ్ర నుంచి మీరు మొదలెడితే పశ్చిమ గోదావరి జిల్లా పాత జిల్లాల వరకు తీసుకుంటే ఎక్కడా కూడా 1-2 సీట్లు వస్తాయని గ్యారంటీకి ఈ సీట్ గెలుస్తుందని చెప్పే పరిస్థితి వైసీపీకి లేదు. 2 తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో 1 సీటు రాదు, 1 సీటు రాదు. ఏమన్నా విజయనగరం, శ్రీకాకుళం, విజయనగరంలో 1 or 2 సీట్స్ వస్తాయి 3 కలిపితే, అది కూడా పొరపాటున. ఏది విజయనగరం స్వీప్ అయిన జిల్లాల్లో కూడా అంతే 2 సీట్లు లాంటి చీపురుపల్లి ఏమీ లేదు, ఇలాంటివి ఏమీ లేదు. అవి కూడా పోతాయి, 2 సీట్లు వస్తాయి అక్కడ అంతే. తర్వాత మీకు కృష్ణా జిల్లాలో కూడా పరిస్థితి చూస్తే ఎక్కడ కూడా ఏమీ పాత రోజుల్లో లాగా లేదు, అక్కడ అస్తవ్యస్తంగానే ఉంది. అంటే మనం జనసేన గురించి మాట్లాడుతున్నాం, నేను వైసీపీ గురించి చెబుతున్నా. అదే వైసీపీకి జనసేనకు వచ్చిన సీట్లు కూడా రావని చెబుతున్నా. ఏమన్నా వస్తే వైసీపీకి ఒక 10-12 సీట్లు రాయలసీమ ఈ నెల్లూరు ప్రాంతంలోనే రావాలి తప్పించి ఇంకెక్కడా లేవు. నా అంచనా అయితే మాత్రం ఇవాళ కొండ పరిస్థితుల్లో నాకుండా అవగాహన, నేను చేసిన దీని ప్రకారం నాకున్న ఇన్పుట్స్ ప్రకారం అయితే 20 సీట్లు మించలేమని నేను గట్టిగా అనుకుంటున్నాను. వైసీపీకి 20 సీట్లు మించకపోవాలి.